ఇది మహిళా మహానాడు. మహిళల యొక్క చరిత్ర తిరగరాసిన పార్టీ. ఆస్తి హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ హక్కు కల్పించే పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ. ప్రధాన కార్యదర్శి మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం కానీ వీళ్ళు కానీ అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సిద్ధమని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు సిద్ధంగా ఉండాలి. నాయకత్వంతో ముందుకు పోవాలి. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటానని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇది మన బాధ్యత. ఇది అసాధ్యమేం కాదు.